3 వారాలు బాగుంది కదా, 1 వారం బాగుండదండి, నష్టమా? ప్రతిరోజు బాగుండాలా? వెంకటేశ్వర స్వామికి మాత్రం బాగుందా? కిందకి దగ్గర పాలు లేవు మహానుభావుడికి, పుట్టలో కూర్చున్నాడు ఆయన. ఎన్ని రోజులు ఏడ్చాడో మనకేం తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు. మరి ఎవరికి బాగుందండి? రాముడికి బాగుందా? కృష్ణుడికి బాగుందా? 14 ఏళ్ళు వనవాసం చేసాడే రామచంద్రమూర్తి, ఆయనతో పాటు సీతాదేవి బాగుందా? పుట్టగానే జైల్లో పుట్టాడే శ్రీకృష్ణుడు, 8 ఏళ్ళు తల్లికి తండ్రికి దూరం అయ్యాడే, ఎక్కడో పెరిగాడే. అది కూడా దొంగను ముద్ర వేశారే. వెన్న దొంగే కదండి, వెన్నైనా పెన్నైనా దొంగను ముద్ర వేశారే. వాళ్ళు కోరితే కాళ్ళ మీద పడితే మమ్మల్ని నరకాసురుడు బంధించాడయ్యా 16,000 మందిని. మేము బయటికి వెడితే మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరు. వాడు అన్ని విధాలా అవమానపరిచాడు. ఇంక చెప్పుకుంటే బాగుండదు. మాకు ఏదో రకంగా కృష్ణుని భార్యలని చెప్పుకునే అవకాశం కల్పించవయ్యా అంటే మహానుభావుడు 16,108 మందిని చేసుకుంటే మనం ఎటువంటి ముద్రలు వేసామండి? భగవంతుడైన కృష్ణ పరమాత్మకి మనకు అర్థం కాక, చేతకాక. ఆయనకు అవసరమా ఇంతమంది భార్యలు? ఈ రేషన్ కార్డులు ఎలాగా, గ్యాస్ కార్డులు ఎలాగా, ఆధార్ కార్డులు ఎలాగా?